హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ ఫర్ టీచ్. ఇవాళ ఇవాళ నేను తెలియజేయాలనుకుంది ఏంటంటే టెట్ 1కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ అండ్ సిలబస్ని సమ్ పార్ట్స్గా డివైడ్ చేశాను. సో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు షేర్ చేస్తూ అండ్ ఈ టైం టేబుల్ అనేది మా ఫ్రెండ్స్కి షేర్ చేశాను, నా దగ్గర ఉంది కాబట్టి. సో అలాగే చాలామందికి యూజ్ అవ్వాలని అండ్ చదివేటప్పుడు ఉన్న కన్ఫ్యూజన్ని దూరం అవ్వాలి. ఏది స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి, ఎలా చదవాలి, అసలు సిలబస్ ఏం చదివాము ఏం చదవలేదు అనేది ఎలా పాయింట్అవుట్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే సమ్ ప్లాన్ అనేది ఉండాలి. సో ప్లాన్ అది ఉన్నా కానీ ఎలా చదవాలనేది పర్ఫెక్ట్గా అందరం అంచనా వేసుకోలేము. సో కాబట్టి సిలబస్ని సమ్ పార్ట్స్గా డివైడ్ చేసి ఇక్కడ ఇచ్చామన్నమాట. సో ఈ పార్ట్స్లో మీరు ఏదైనా ముందు స్టార్ట్ చేయొచ్చు, ఏ పార్ట్ అయినా చదవచ్చు. అండ్ ఒక పార్ట్ని మనం ఒక 1 వీక్ ఆర్ 8 డేస్లో ఫినిష్ చేయగలము అని అనుకొని స్టార్ట్ చేయాలి. సో అలా స్టార్ట్ చేస్తే ఇప్పుడు మొత్తం టోటల్ 5 పార్ట్స్గా డివైడ్ చేసాము. 5 పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు మొత్తం ఒక్కొక్క పార్ట్కి 8 డేస్ ఆర్ 7 డేస్ మ్యాక్సిమం అనుకుంటే 7 5 35 డేస్లో మనం సిలబస్ ఫినిష్ చేయొచ్చు, లేదా 40 డేస్. ఒకవేళ ఎక్కువ పడుతుంది అనుకుంటే 8 డేస్ మేబీ. తర్వాత మిగిలిన రోజులు మనం రివిజన్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఫస్ట్ టెస్ట్ చూసినట్లయితే ఫస్ట్ టెస్ట్ ఎలా ఉంది, ఒక టెస్ట్ చూద్దాం. ఒక టెస్ట్ చూసినట్లయితే ఒక టెస్ట్కి సంబంధించి ఇక్కడ ఫస్ట్ సైకాలజీ ఇచ్చాం. సైకాలజీలో ఉన్న టాపిక్స్ ఏంటి ఇక్కడ చూసినట్లయితే శిశు వికాసం, పెరుగుదల మరియు పరిపక్వత, స్వభావం, వీటన్నిటిని కొన్ని టాపిక్స్. వికాసం నుంచి మొదలు పెడితే నవజాత శిశువు భౌతిక, మానసిక, సాంఘిక, శారీరక, ఉద్వేగ, భాష, నైతిక వికాసాల పరిశీలన. ఇక్కడి వరకు టాపిక్ ఇవ్వడం జరిగింది. సో ఇది కొంత పార్ట్. అండ్ నెక్స్ట్ తెలుగులో చూసినట్లయితే జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలం, నానార్థాలు, పర్యాపదాలు ఇవి ఇచ్చారు. ఇక్కడ వరుసగా చూస్తే తెలుగు కంటెంట్, తర్వాత మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్, ఇంగ్లీష్ మెథడాలజీ. నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ కంటెంట్, సైన్స్ కంటెంట్. సైన్స్ సోషల్ మనకి ఈవీఎస్ అని అంటాం కదా, ఇందులోనే టాపిక్స్ని డివైడ్ చేస్తే ఇది సైన్స్ కంటెంట్, ఇది సోషల్ కంటెంట్ ఈవీఎస్లో అని చెప్పొచ్చు. సో మెథడ్స్ చూసినట్లయితే మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ అంటే మనకు అందులోనే సైన్స్ సోషల్ రెండు కలిపి వస్తాయి కదా. సో మ్యాథ్స్ ఈవీఎస్ కంటెంట్, దానికి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించిన స్వభావము అండ్ ఈవీఎస్కి రెండిటికి సంబంధించిన స్వభావం, చరిత్ర, నిర్వచనాలు, పరిసరాల విజ్ఞాన స్వభావం, పరిధి, వీటన్నిటిని మ్యాథ్స్ ఈవీఎస్ రెండిటికి సంబంధించింది మనం ఇక్కడ చూడాలి. సో ఈ విధంగా డివైడ్ చేసాం కదా. ఈ టాపిక్స్లో మనం ఫస్ట్ అండ్ టెస్ట్ చూసినట్లయితే పార్ట్ 2లో ఇక్కడ వైయక్తిక భేదాలు నుంచి మొదలు పెడితే సందర్భానుసార ప్రవర్తన, సమ్ టాపిక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలుగు చూసినట్లయితే తెలంగాణ సంస్కృతి, సాహిత్యంలో సంస్కృతి, ప్రాచీనం, కవులు, రచయితల గురించి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం టాపిక్ని డివైడ్ చేసుకున్నాం. ఇక్కడ మెథడాలజీ చూసినట్లయితే భాషా నైపుణ్యాలు, సామర్థ్యాలు. అండ్ ఇంగ్లీష్ కంటెంట్ చూసినట్లయితే డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. అండ్ ఇది మెథడాలజీ చూసినట్లయితే ఫోనెటిక్స్, ట్రాన్స్క్రిప్షన్. మూవింగ్ టు నెక్స్ట్ మ్యాథ్స్ చూసినట్లయితే వ్యాపార గణితం, భిన్నాలు. అండ్ ఈవీఎస్లో సైన్స్ పార్ట్ అయితే మొక్కలు, జంతువుల గురించి. అదేవిధంగా సోషల్ పార్ట్ అయితే మత ఉద్యమాలు, భక్తి ఉద్యమం, జాతీయ ఉద్యమాలు, ఆధునిక భారతదేశ చరిత్ర. ఇలా 5 పార్ట్స్గా. అండ్ మెథడాలజీస్ సైన్స్ అండ్ సోషల్ మెథడాలజీస్ చూసినట్లయితే మ్యాథ్స్ వీటన్నిటికీ సంబంధించినటువంటి ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రమాణాలు. మ్యాథ్స్కి ఈవీఎస్ అంటే సైన్స్ సోషల్ రెండు కలిపి చదవాలి కదా. సో వాటన్నిటికి సంబంధించి ఇవి మనం ఇక్కడ చదవాలి. సో చూసినట్లయితే మొత్తము 5 పార్ట్స్గా డివైడ్ చేసాము. ఇక్కడ పోర్షన్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా టెస్ట్ 5లో. సో ఇక్కడ చూసినట్లయితే
ఏంటంటే సైకాలజీ టాపిక్లో పెడగాగి ఆర్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి వీటికి సంబంధించి ఇక్కడ కొన్ని టాపిక్స్ ఇక్కడ ఎక్కువ టాపిక్ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో వీటిని చూసినట్లయితే బోధనా సంబంధమైన అంశాలు అండ్ వైయక్తిక సామూహిక అభ్యసన నమూనాలు, బోధనా దశలు, ఇవన్నీ కూడా చిన్న చిన్న టాపిక్సే. వాటిని సబ్ టాపిక్స్ ఇచ్చేసరికి మనకి కొంచెం పెద్దగా అనిపిస్తాయి. అండ్ మూల్యాంకనం, ఎవాల్యూషన్ అండ్ ఎన్సిఎఫ్ ఆర్టీ, ఈ టాపిక్స్ అన్నీ. సో ఈ విధంగా ఇవన్నీ సబ్ టాపిక్స్ అన్నీ ఇచ్చేసరికి మనకి ఇక్కడ టాపిక్ పెద్దగా అనిపిస్తుంది. అండ్ తెలుగు చూసినట్లయితే ఆశ్చర్యార్థక, విద్యార్థక, ప్రశ్నార్థక, సందేహార్థక. సో ఇవన్నీ కూడా మీకు ఎలా అంటే 5 పార్ట్స్గా డివైడ్ చేసి మనకి నచ్చినట్లుగా చదువుకునే విధంగా. ఈవెన్ మీరు ఏ పార్ట్ అయినా స్టార్ట్ చేయొచ్చు. పార్ట్ 1 అయినా స్టార్ట్ చేయొచ్చు, పార్ట్ 2 అయినా స్టార్ట్ చేయొచ్చు, 3 అయినా, 4 అయినా, 5 అయినా, టోటల్గా 5 పార్ట్స్. ఇందులో ఏ పార్ట్ అయినా స్టార్ట్ చేయొచ్చు. ఒక పార్ట్ స్టార్ట్ చేసామంటే ఆ పార్ట్లో సబ్జెక్ట్స్ని మింగిల్ చేసుకుంటూ, అంటే ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ని చదవండి. ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సైకాలజీ చూసినట్లయితే ఇక్కడ ఉన్నట్లుగానే సైకాలజీ ఫస్ట్ స్టార్ట్ చేసామనుకోండి. సైకాలజీ స్టార్ట్ చేస్తాం, కొంతసేపు చదువుతాం అండ్ హాఫ్ డే చదువుతాం అండ్ 1 డే చదవచ్చు, టాపిక్ మొత్తం ఫినిష్ చేయొచ్చు. లేదా ఆ హాఫ్ డే చదివాక మనకి కొంచెం నర్వస్నెస్, సంథింగ్ ఇంట్రెస్ట్ పోవడం కానీ, లేదా అక్కడ ఏదో కారణాల వల్ల ఇంట్రెస్ట్ పోవచ్చు, టాపిక్ బోరింగ్ అనిపించవచ్చు, అర్థం కాకపోవచ్చు. అర్థం కానప్పుడు ఏం చేయాలి అని అంటే, మనము అర్థం కాలేదని కష్టంగా ఫీల్ అవుతున్నాము. అలా ఫీల్ అవుతున్నప్పుడు మనం ఏం చేయొచ్చు, మనకి ఇక్కడ ఈ పార్ట్లో ఉన్నటువంటి ఈజీ టాపిక్ ఏదైనా తీసుకోవచ్చు. ఈజీ టాపిక్ మనకి ఏది ఈజీ అనిపిస్తే అది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కంటెంట్ చూసినట్లయితే సామెతలు, జాతీయాలు, ఇవన్నీ ఏంటి ఫన్గా ఉంటాయి అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. కాబట్టి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది మనకి. ఈ జాతీయాలు, ఎప్పుడు వినని పదాలు, కొన్ని జాతీయాలు, పొడుపు కథలు, ఇవన్నీ వింటుంటే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇలా ఎప్పుడైతే బోరింగ్గా అనిపిస్తుందో ఇలాంటి టాపిక్స్ని స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మన ఇంట్రెస్ట్ని బట్టి మనం ఏ టాపిక్ కావాలనుకుంటామో ఆ టాపిక్ని మనం స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ తెలుగు కంటెంట్ చూసాము అండ్ అలాగే తెలుగు కంటెంట్లో చదివాక మనము తెలుగు మెథడాలజీని చదవచ్చు. నెక్స్ట్ మనము మ్యాథ్స్ మొదలు పెడతాము. మ్యాథ్స్ మొదలుపెట్టాక కొన్ని టాపిక్స్ చేశాక అందులో ఇంట్రెస్ట్ అనిపించకపోవడం కానీ, లేదా కష్టంగా అనిపించినప్పుడు ఈవీఎస్, సైన్స్ స్టార్ట్ చేయొచ్చు, లేదా సోషల్ స్టార్ట్ చేయొచ్చు. మనకి నచ్చిన టాపిక్, మనకి అనుగుణంగా ఈ టాపిక్స్లో ఇప్పుడు మనకి ఒక దగ్గర టాపిక్ కష్టంగా అనిపించినా కానీ, ఇంట్రెస్ట్ రాకపోయినా కానీ ఏం చేయొచ్చు, దానికి కారణం ఏదో అయి ఉండదు. మనం కష్టంగా ఫీల్ అవుతాం, మన బ్రెయిన్ స్ట్రెస్ అవుతుంది. సో అలా ఫీల్ అయినప్పుడు మనకి ఇంట్రెస్ట్ పోతుంది, అసలు కారణం ఏంటో తెలియదు. సో కారణం ఏంటో తెలియనప్పుడు దాన్ని మనం వెంటనే గ్రహించి జస్ట్ సబ్జెక్ట్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు, కాన్ఫిడెన్స్ కానీ ఇది లేదని మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఒక్కొక్క సందర్భంలో ఇంత వ్యాస్ట్ సిలబస్ అనే ఫీలింగ్స్ చాలా మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, తప్పు ఎక్కడో లేదు, మనం సబ్జెక్ట్ అనేది మనకి కష్టంగా అనిపించుండొచ్చు, బోరింగ్గా అనిపించుండొచ్చు, అది మనం బయటికి చెప్పలేకపోవచ్చు. సో అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ సబ్జెక్ట్ని స్విచ్ చేయొచ్చు. మనకి నచ్చిన సబ్జెక్ట్ ఈ పార్ట్లో ఫస్ట్ పార్ట్ మనం స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ పార్ట్లో మనం సబ్జెక్ట్ని స్విచ్ చేయడమే, ఏం లేదు. సోషల్ చదువుతున్నట్లయితే మనం ఇబ్బందిగా ఫీల్ అవుతే అండ్ మ్యాథ్స్కి షిఫ్ట్ అవ్వచ్చు. మ్యాథ్స్ చేస్తున్నప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతే లేదా ఇంట్రెస్ట్ రాకపోతే ఏం చేయొచ్చు, తెలుగుకి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ ఇంగ్లీష్ వినాలనిపించింది, ఇంగ్లీష్ చదవాలనిపిస్తే ఇంగ్లీష్ చదవచ్చు. అండ్ మెథడాలజీ కూడా ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎప్పుడైనా తెలుగు ఎలా ఉంది టాపిక్ అని అంటే, కొంచెం తెలుసుకోవాలనే విధంగా తెలుగు చదువుతుంటే ఈ టాపిక్స్ అనేవి కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంటాయి. కాబట్టి సో టాపిక్స్ని, తెలుగుని మనం జంబుల్ చేసుకుంటూ మనం నచ్చిన ఈ టాపిక్లో ఏది నచ్చితే ఆ టాపిక్ చదువుతూ, ఒకవేళ ఏదైనా టాపిక్ కష్టం అనిపిస్తే దాన్ని అండర్లైన్ చేసుకుంటూ, ఏ టాపిక్ అయితే ఈ పార్ట్లో నేను ఏ టాపిక్ని కష్టంగా ఫీల్ అయ్యాను దాన్ని పక్కకు పెట్టొచ్చు. ఆ టాపిక్ని పక్కకు పెట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తే మనకి
రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో టఫ్గా అనిపించిన సబ్జెక్ట్ని అలాగే పట్టుకొని కూర్చోకుండా జస్ట్ సబ్జెక్ట్ని మనం మారుస్తూ లేదా ఆ టాపిక్ని వదిలేసి కొంత సమయం తర్వాత లేదా హాఫ్ డే తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే మనకి ఆ భయం పోతుందన్నమాట. ఈ టాపిక్ రావట్లేదు నాకు అన్న భయం దాన్నే అక్కడే పట్టుకొని ఆగిపోకుండా నెక్స్ట్ సబ్జెక్ట్కి స్విచ్ అవ్వడం కానీ లేదా పక్క టాపిక్ చదవడం కానీ. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కార్ల్ రోజర్స్ థియరీ టఫ్గా అనిపించినప్పుడు నీకు ఎందులో టర్మ్స్ గుర్తుండనప్పుడు ఏం చేయొచ్చు, నెక్స్ట్ సిద్ధాంతం చదవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు ఏం పాయింట్అవుట్ చేసుకోవాలి, నేను కార్ల్ రోజర్స్ నేను సరిగ్గా చదవలేదు కాబట్టి దాన్ని పాయింట్అవుట్ చేసుకొని దాన్ని రాసుకోవాలి. అండ్ నేను ఈ టాపిక్స్లో వీక్ ఉన్నాను, ఈ టాపిక్స్ నాకు ఈ వీక్లో నేను ఈ టాపిక్స్ చదివాను, ఈ టాపిక్స్ ఒక టాపిక్ని నేను పూర్తిగా చదవలేకపోయాను అనేది అంచనాకి రావాలి. ఎక్కడైతే మనం కష్టంగా ఫీల్ అవుతున్నామో వాటిని మనం ఒక దగ్గర చేర్చుకొని వేటినైతే కష్టంగా ఫీల్ అయ్యామో మళ్ళీ చివరికి కానీ మధ్యలో కానీ ఎప్పుడైనా వాటి గురించిన సమాచారాన్ని తెలుసుకుంటూ అండ్ ప్రిపేర్ అవ్వాలి. సో ఇలా మొత్తం 7 నుంచి 8 రోజులు ఒక టెస్ట్కి కేటాయిస్తూ ఒక పార్ట్కి కేటాయిస్తూ మీరు మొత్తం 35 నుంచి 40 రోజులు లేదా ఇంకా కొంచెం టైం ఎక్కువ పడితే ఇంకొక 5 days అలా అయినా చేసుకోవచ్చు. అలా అయినా మీరు ప్రిపేర్ అవుతూ 9 days అయితే 45 days అవుతుంది. ఒకవేళ అవ్వట్లేదు మ్యాక్సిమం 7 to 8 daysలో ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ తర్వాత అందులో హార్డ్ టాపిక్స్ ఉంటే పక్కకు పెట్టేసి మళ్ళీ ఈ రివిజన్ 5 parts రివిజన్ అయిపోయాక ఏ పార్ట్స్ని అయితే హార్డ్గా ఫీల్ అవుతున్నామో వాటిని మన రివిజన్ టైంలో మళ్ళీ ఒకసారి 1 time రివిజన్ అయిపోయాక ఈ 5 partsని ఒకసారి చదివాక నెక్స్ట్ టైం ఏం చేయాలి మనం అంటే ఏవైతే కష్టంగా ఫీల్ అయిన టాపిక్స్ ఉంటాయో వాటిని స్టార్ట్ చేయొచ్చు, లేదా మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేస్తూ కష్టమైన టాపిక్స్ని మనం పాయింట్అవుట్ చేసుకొని అప్పుడప్పుడు వింటూ ఉండొచ్చు. అండ్ ఇందులో ఏవైతే కష్టంగా టెస్ట్ 1 ప్రిపేర్ అయినప్పుడు ఏవైతే కష్టంగా ఫీల్ అయ్యామో వాటిని సెకండ్ టైం చదివేటప్పుడు రివిజన్ చేసేటప్పుడు మనం వాటిని గట్టిగా స్ట్రెస్ చేసి చదవచ్చు, ఎక్కువసార్లు చదవచ్చు. ఇలా మీకు అనుకూలంగా ఏ విధంగా అయితే ఆ విధంగా ఏ పార్ట్ అయితే ఆ పార్ట్ స్టార్ట్ చేసి చక్కగా మీరు చదువుకోవచ్చు. అండ్ ఇలా అయితే ప్రిపేర్ అవుతే సిలబస్ పూర్తవుతుంది అన్న భావన మనలో కలుగుతుంది. అండ్ ఏ టాపిక్స్ అయితే కష్టంగా అనిపించాయో వాటిని పాయింట్అవుట్ చేసుకోగలుగుతాము. ఎక్కడైతే టాపిక్ కష్టంగా అనిపించిందో వాటిని పాయింట్అవుట్ చేసుకొని పక్కకి రాసుకొని అండ్ నెక్స్ట్ టైం మనం వాటిని రివైజ్ చేసుకోవడానికి మనం పాయింట్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నాకు తెలిసిన నేను ప్రిపరేషన్ స్ట్రాటజీ నాకు తెలిసినటువంటి సమ్ పాయింట్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది. అసలైతే ఈ సిలబస్ షీట్ అనేది నా దగ్గర ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్కి షేర్ చేశాను. సో వాళ్ళు చాలా యూస్ఫుల్గా ఉంటుందని ఫీల్ అయ్యారు. సో ఇది చాలామందికి షేర్ చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్తో షేర్ చేస్తున్నాను. అండ్ ఈ చెప్పిన టాపిక్స్ విషయాలు ఈ స్ట్రాటజీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి వీలైనంత మందికి టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టెట్ పేపర్ 1 మెయిన్లీ టెట్ పేపర్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి. టెట్ పేపర్ 2 కూడా సేమ్ సిలబస్ సేమ్ టాపిక్స్ వాటి డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది అంతే. సో కాబట్టి టాపిక్స్ యాడ్ అవుతాయి, 1 or 2 టాపిక్స్ యాడ్ అవుతాయి అంతే. సో కాబట్టి మీ టెట్ 1 కానీ టెట్ 2 కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో డిఎస్సి కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేస్తే వాళ్ళు కూడా హెల్ప్ఫుల్గా ఫీల్ అవుతారు. సో ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను నేను. అండ్ నాకు సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.